మోడీ వస్తాడు అంటారు, కౌన్సిలర్ ఉంటే మోడీనట, సర్పంచ్ ఉంటే మోడీనట. మోడీ వచ్చి మోడీ తీస్తాడే? పెళ్లి పెద్దను చూపించి పిల్లని ఇస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరిని అడుగుతామే? పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇస్తామా? మనందరం వ్యవసాయం చేసిన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పిల్లగాడు దుక్కి దుంతాడా, లేదా వ్యవసాయం చేస్తాడా, లేకపోతే నౌకరీ చేస్తాడా, వీడు ఎంత సమర్థుడు అని పిల్లని ఇస్తాం. కానీ పెళ్లి పెద్ద గట్టోడు పెళ్లి పెద్దను చూసి పిల్లని ఏమంటే చెప్పు తీసుకొని కొడతారు వాడు రేపు సంసారం చేయకపోతే. బీజేపీల గతి గట్లుంది. నిన్నమాన ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనానో, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు. కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను, వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది, తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులను ఆలోచన చేయమంటున్నా. 8,11,000 కోట్ల రూపాయల అప్పు నుంచి, నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఒకటొకటిగా 8,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టి 58 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సును వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 61 ఏళ్లకు పెంచితే 2024 నుంచి ప్రతి నెల 1000 మంది రిటైర్ అయ్యి 1000 కోట్లు నాకు అదనంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆర్టీసీలో బంద్ పెట్టి వందలాది మంది కార్మికులు చచ్చిపోయి 100 రోజుల పైగా దీక్ష చేసి 100 మంది చచ్చిపోతే ఆర్టీసీ లాస్లో మునిగి నడవలేని పరిస్థితి, టైర్లకు ట్యూబ్లకు పంచర్లు వేసుకునే పరిస్థితి లేకుండా ఆర్టీసీ. ఇవాళ ఆర్టీసీ 1000 కోట్ల రూపాయల లాభంతో నడుస్తుంది. ఇవాళ సింగరేణి కష్టపెట్టి నిలబెట్టినాం, విద్యుత్ శాఖను ప్రక్షాళన చేసినాం, ఆర్థిక శాఖ ఈరోజు కష్టపడి నిలదొక్కుంటుంది. వ్యవసాయ శాఖ గురించి నాకంటే మీకెక్కువ తెలుసు. రెవెన్యూ శాఖ ధరణి పేరు మీద ఘడీల కోసం గులాంగిరి చేసే వ్యవస్థను తీసుకొస్తే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి తీసుకొచ్చి ఈరోజు మీ సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తలేదా? మా అక్కలు ఈయనే ఉన్నారు. ఆ ఎల్ల అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలంటే అయితే ఇంటి ఆయనను అడగాలి, లేకపోతే పిల్లల్ని అడగాలి. బస్కిరాయి బిడ్డ అమ్మని చూసి వస్తా అంటే ఇప్పుడు నువ్వు ఏముందమ్మా నీకు దసరాకు వదువుగాని అనేటోళ్ళు ఉగాదికి అడిగితే. ఇవాళ ఇంటి ఆయన బావికాడిపోతే అక్క బస్ ఎక్కి చక్క పోయి అమ్మని చూసి మళ్ళీ వచ్చి ఎప్పటిలాగా వంట వండుకుంటా ఈటీవీ మా టీవీ సీరియల్ చూస్తుంది. అక్కలారా మీరు చెప్పండి, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎవరన్నా మిమ్మల్ని ఒక్క పైసనన్నా బస్కిరాయి అడిగినరా? అక్క ఒట్టేసి చెప్పురి, 7 కన్నా ఎవరైనా అడిగిర్రా? ఉచితంగా బస్సు ఇవ్వలే అక్క మీకు అందరికీ? 11,000 కోట్ల రూపాయలు మీ తరఫున ఆర్టీసీకి నేను కడితే ఇవాళ 1000 కోట్ల రూపాయల లాభంతో ఆర్టీసీ నిలబడ్డది. మా అక్కల్ని అందరినీ ఆర్టీసీ బస్సులో మారానులాగా పోతుంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి ఆర్టీసీ ఆడబిడ్డలకు బంధు పెట్టురని ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి మీ మీద ధర్నా చేయించాం. చెప్పి ఇరుగుతుందని చెప్పిన ధర్నా చేయించినోనికి మా అక్కల దగ్గరకు పోయారంటే ఇరుగుతుంది, ఏషాలు ఏ కూర మూసుకొని ఇంటికి పోరానంటే అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. అట్లా మా అక్కల్ని ఉచితంగా బస్సులో పోతురని అవమానకరంగా చూస్తుంటే 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులకు యజమానులకు మా మహిళా సంఘాలను చేసి యజమానులను చేసిన మా అక్కలు ఇవాళ 1000 బస్సులకు యజమానులు. ఎవరో దాన ధర్మం మీద బస్సులో ఉచితంగా తీసుకుపోతే ప్రయాణం చేసేటోళ్ళు కాదు, 1000 బస్సులకు యజమానులు చేసిన. సోలార్ విద్యుత్ అంటే అదాని అంబానీ అంటే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ మా ఆడబిడ్డలకు ఇచ్చి ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేసే పెట్టించి ఈరోజు బట్టిగారితో ఒప్పందం చేపించి ఇవాళ మా అక్కలకు అందరికీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులను చేపించిన. పెట్రోల్ బంకులు రిలయన్స్ నడుపుతుందంటే నారాయణపేట నుంచి ఈరోజు సంఘాలకు పెట్రోల్ బంకులు ఇప్పించి పెట్రోల్ బంకు యజమానులను మా అక్కలను చేయలేదా? రిలయన్స్తో పోటీ పడే విధంగా మా అక్కలు ఇన్నే ఉంది కదా, చెప్పమనురు. ఇవాళ శిల్పారామం హైటెక్ సిటీ అంటే అన్ని ఐటీ కంపెనీలు, విప్రో, మైక్రోసాఫ్ట్, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు అని. ఎప్పుడన్నా మా అక్కలకి పక్కనే 3.5 ఎకరాలు ఉందయా, 1000 కోట్లది. ఒకసారి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని దీని పక్కనే గోడ కూడా మొత్తం లేదు, పోత చూసిపోరు. 1000 కోట్ల రూపాయలతోని మా అక్కలు తయారు చేసిన వస్తువులు అమ్ముకోనికి హైటెక్ సిటీ పక్కన 1000 కోట్లు 150 షాపులు మా అక్కలు ఉత్పత్తి చేస్తే గ్రామాలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికే
గర్వంగా ఇక్కడ పెట్టి ఇలా మా అక్కల హైటెక్ సిటీ పక్కల 1000 కోట్ల భూమి నేను ఇచ్చిన 1000 కోట్లు 8000 గ్రామ సంఘాల కోసం మీటింగుల కోసం ఒక్కటేసారి మొన్న టెంకాయ కొట్టి ప్రారంభించిన జిల్లా కేంద్రాలు తొందరలోనే 23 జిల్లాల వాళ్ళ మహిళా సంఘాలకు జిల్లా కార్యాలయాలు ఈరోజు కట్టిస్తున్నాం. ఇందుకోసం మేము పోవాలనా? పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ పరిష్కరించి ఒక పద్ధతి పట్టుకొచ్చినందుకు పోవాలనా? తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య కదా. ఓ శ్రీకాంతాచారి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్, ఈ పిల్లలందరూ దేనికోసం చచ్చిపోయినరు? మేము అమరులమైనా సరే ఉస్మానియా యూనివర్సిటీ గేటును దాన్ని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న యాదయ్య దేనికోసం చనిపోయిండు? యాదిరెడ్డి ఎర్రకోట ముందల చెట్టుకు ఉరేసుకొని దేనికోసం ప్రాణత్యాగం చేసిండు? శాశ్వతంగా ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న ఉద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే దుర్మార్గుడా నువ్వు ముఖ్యమంత్రి అయి నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ సడ్డకుని కొడుకుకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. కానీ మా నిరుద్యోగ యువకులకు పరీక్షలు పెడితే పేపర్లు పల్లి బఠానీలాగా జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్న దుర్మార్గుడా, నీ ప్రక్షాళన చేసి 70,000 ఉద్యోగాలు 30 నెలలు ఇచ్చింది నేను కాదా? ఆడ ఈడ కాదు, గ్రూప్ 1 ఈడి నుంచే 562 మందికి ఈ నుంచే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన. పుల్లలు పెట్టి కేసులు పెడితే సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడి 562 మంది పేదోళ్ళ బిడ్డల్ని కాపాడి ఇవాళ గ్రూప్ 1 అధికారులను చేసిన. గ్రూప్ 2లో 1100 మందిని చేసిన. గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్, డాక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్లలో ఆర్ఎండ్బి, యుఎన్సి ప్రతి డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ నుంచి ఇరిగేషన్ వరకు ఎడ్యుకేషన్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో 70,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి వాళ్ళందరూ కూడా మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తున్నాం కదా. ఇది కాదా ప్రజాపాలన? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది కాదా? 5 ఏళ్ల కోసం ప్రజలు ఎన్నుకుంటే నువ్వు రాజీనామా చేయి, నువ్వు దిగిపో. నీ అయ్యా జాగీరా దిగిపోనికే.